శ్రీ గరుడ పురాణం ఆచారకాండంలో ఒకవేళ మనం స్నానం చేయలేని కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కదా. అలా స్నానం చేయలేకపోతే ఏం చేయాలి అనే దాని మీద ఇక్కడ చెప్తున్నారు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అనే ఈ శ్లోకం చెప్తూ అంటే ఆ దర్భలతో కనుక నీళ్ళు మనం నెత్తి మీద జల్లుకుంటే ఒకవేళ మనం స్నానం చేయలేకపోయినా సరే చేసిన వాళ్ళమే అవుతామంట. దీన్ని బ్రహ్మస్నానం అంటారంట. అంటే బ్రహ్మస్వరూపమైన స్నానం అని. కొంతమంది అనారోగ్యంతో ఉంటారు, వాళ్ళు పొద్దున్నే లేగలేరు కదా. అలాగే కొంతమందికి ఏదో జలుబు లాంటి రోగాలు ఉంటాయి, ఆస్తమా ఉంటుంది. లేకపోతే కొంతమంది ముసలివారు ఉన్నారంటే వాళ్ళు మంచం మీద ఉంటారు కదా. అలా ముసలి వాళ్ళది ఉన్నారు, ఆరోగ్యం సరిగ్గా లేదు, పొద్దున్నే లేవలేకపోతూ ఉంటారు, పొద్దున్నే లేచి స్నానము చేయలేరు. అలాంటి వాళ్ళు ఏం చేయాలట, దర్భలతో కొంచెం నీళ్ళు తీసుకొని నెత్తి మీద వేసుకొని పుండరీకాక్ష అనుకుంటూ ఇందాక మనం చెప్పిన ఆ మంత్రాన్ని చదువుతూ నెత్తి మీద నీళ్ళు కనుక చల్లుకుంటే అది స్నానం చేసినట్టు లెక్క అవుతుందంట. పైగా అది పరమ పవిత్రమైన బ్రహ్మస్నానం అంటున్నారు. ఆ స్నానం కూడా చాలా గొప్పదట. ఇక రెండో రకమైన స్నానం ఉందంట, దాన్ని ఏమంటాము, ఆగ్నేయ స్నానం అంటామంట. అంటే ఒంటికి మనం భస్మం పూసుకోవడం అనమాట. భస్మం అంటే బయట అమ్మే విభూది కాదట. యజ్ఞాలు చేసినప్పుడు యజ్ఞగుండంలో నుండి వచ్చే బూడిద ఉంటుంది కదా, దాన్ని నిజమైన భస్మం అంటారట. అలాంటి భస్మం కొంచెం తెచ్చుకొని అది ఒంటికి పోసుకుంటే ఒకవేళ మనం స్నానం చేయలేకపోయినా సరే అది చేసినట్టు లెక్క అవుతుందంట. అలాగే 2-3 రోజులు రైల్లో ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా మనం స్నానం చేయలేము. కానీ మరి మనం ఏమైనా మంత్రాలు జపాలు ఏమైనా చేయాలనుకున్నప్పుడు స్నానం చేయకుండా ఇవి చేయలేము. అలాంటి సమయంలో కూడా మనము ఈ భస్మాన్ని పూసుకొని ఇందాక మనం చెప్పుకున్న అపవిత్ర అవి తీసుకొని కాసేంత నెత్తి మీద నీళ్ళు చల్లుకున్న ఎలా చేసినా సరే అవి స్నానం చేసిన దాంతో సమానమవుతూ ఉంటాయి అన్నమాట. కానీ చేయాల్సిన కొన్ని పనులు చేయాలి, భోజనం చేయాలి. కొంచెం విభూతిని ఒంటికి పూసుకొని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి బంధనాత్ మృత్యోర్ముక్షీయం అమృతాత్ అనుకుంటూ ఆ భస్మాన్ని ఒంటికి పూసుకోవాలట. ఇందాక నీళ్ళు చల్లుకునేటప్పుడు ఒక మంత్రం చెప్పారు, ఇప్పుడు భస్మాన్ని పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం చెప్తున్నారు. ఇలాగా ఈ మంత్రం చదువుతూ కనుక మన ఒంటికి ఆ భస్మం పూసుకుంటే కనుక స్నానం చేసినట్టు వస్తుందంట. దీన్ని ఆగ్నేయ స్నానం అంటారు. ఇది కూడా పరమ పవిత్రమైన స్నానం అని చెప్తున్నారు. అగ్ని వల్ల వస్తువులు కాలిపోయి శుద్ధి అవుతాయి కదా, అలాగే మన శరీరం కూడా పరమ పవిత్రం అవుతుందట. భస్మం ఒంటికి పూసుకోవడం వల్ల బ్రహ్మస్నానం అంటే దర్భలతో నీళ్ళు చల్లుకోవడము, ఒంటికి భస్మాన్ని పూసుకోవడాన్ని ఆగ్నేయ స్నానం అని అంటారు. ఈ రెండు కూడా అద్భుతమైన స్నానాలు అని చెప్తున్నారు. స్నానము అత్యంత పవిత్రమని మనకి గరుడ పురాణం చెప్తుంది. గరుడ పురాణంలో 50వ అధ్యాయం అంతా కూడా సంధ్యోపాసన, తర్పణాలు, దేవతారాధన మొదలైన సదాచారాలకు సంబంధించిన అధ్యాయమే అంట. అందులో భాగంగానే స్నానము, బ్రహ్మము, ఆగ్నేయము, వాయువ్యము, దివ్యము, వారుణము, యోగికము అనే 6 రకాలు ఉంటాయంట. 3వది వాయువ్య స్నానం గురించి చెప్తున్నారు. ఆవులు అటు ఇటు నడుస్తున్నప్పుడు వాటి గిట్టెల నుంచి పైకి లేస్తుంది కదా మట్టి, అలాంటి మట్టిని మనం తీసుకోవాలంట. దాన్ని గోధువులు అని అంటాం కదా. ఈ గోధూళి ఎంత గొప్పదో శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వారు చెప్పారు. అత్యంత ప్రాచీన కాలంలో నరకాసురుడు శ్రీకృష్ణుడితో విరోధించి స్త్రీలను చెరపట్టి నానాయాతలను పెట్టాడు కదా. అప్పుడు నరకాసుడిలో ఉన్నంత క్రూరత్వము ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదట. నరకాసుడు సాక్షాత్తు విష్ణుపుత్రుడట. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళారట. గాఢంగా నిద్రపై మెలకు తెచ్చుకున్నాడంట. యోగ నిద్రలోంచి బయటికి రాగానే ఆయనకి ఆవలింతలు వచ్చాయంట. అప్పుడు భూదేవి ఆయనకి సేవలు చేశారట. అప్పుడు భూదేవిని ఏం కావాలో కోరుకోమన్నారంట. నీ వల్ల నాకు సంతానం కావాలని అడిగారట భూదేవి. యోగ నిద్ర నుండి ఇప్పుడే బయటకు వచ్చిన కారణం చేత నా శరీరంలో కొంచెం తమోగుణం ఉంది. ఈ సమయంలో నా వల్ల పిల్లల్ని కంటే ఆ పిల్లలు లోకకంటకులు అవుతారు కనుక నేను శుద్ధి అయ్యాక నా వల్ల సంతానాన్ని పొందవచ్చుని అన్నాడంట శ్రీమన్నారాయణుడు. అయినా వినిపించుకోకుండా తక్షణం నాకు పుత్రుడు కావాలి అని అన్నారంట భూదేవి. దాంతో నారాయణుడు భూదేవికి పిల్లల్ని ప్రసాదించారట. 2 పిల్లలు పుట్టారట. మంచి నిద్రలోంచి అప్పుడే బయటకు వచ్చారు కాబట్టి ఆవలింతలతో ఉన్న స్వామి యొక్క తమోగుణ ప్రభావం వల్ల నరకుడు, నరకాసురుడు అని 2 పిల్లలు పుట్టారట. అందులో మొదటి వాడేమో నరకుడు నరకలోకం అయ్యాడంట, ఒక లోకంగా మారిపోయాడంట. తమోగుణం వల్ల పుట్టడం వల్ల నరకలోకం అంత భయంకరంగా ఉంటుందంట. ఒక కొడుకేమో ఏకంగా ఒక లోకంగా మారిపోయాడు. ఆ లోకానికి యమధర్మరాజు గారిని అధిష్టాన దేవతని చేశారట. ఇప్పుడు మనందరం యమలోకము లేక నరకలోకం అంటున్నాం. లోకము భూదేవికి విష్ణువుకి పుట్టిన మొదటి పుత్రుడు అనమాట. ఇక రెండో పుత్రుడు ఉన్నాడంటే అతనే నరకాసురుడంట. వీడు కూడా నల్లని శరీరంతో భయంకర ఆకారంతోనే పుట్టుకొచ్చాడంట.
వీడు పరమ పాపాత్ముడంట. వీడు పుట్టగానే స్త్రీలని, దేవతల్ని, యజ్ఞాలని అందరినీ పాడు చేయడం మొదలుపెట్టాడట. చివరికి ఈ దుర్మార్గుడు నా చేతిలోనే మరణిస్తాడు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు స్వయంగా నరకాసుడిని చంపాల్సి వచ్చింది. తన కొడుకైనా సరే లోకకంటకుడు కనుక వాడిని శ్రీకృష్ణుడు చంపాడనమాట. అప్పుడు భూదేవి కంగారు పడి, మన అబ్బాయిని మీరే చంపుతారా అనగా, లోకానికి హాని కలిగించేవాడు నాకు బిడ్డ కాడు, నాకు పక్షపాతం ఉండదు, భార్య, పిల్లలు, బంధుత్వాలు ఇటువంటి ఏ బంధాలు ఉండవు. ఈ సృష్టి అంతా నా పిల్లలే కాబట్టి నా పిల్లల్లో ఎవరి దగ్గర ధర్మం ఉంటే వాళ్ళని నేను రక్షిస్తాను, అధర్మాన్ని శిక్షిస్తాను అని అన్నారట. అప్పుడు భూదేవి, అయితే ఒక పని చేయండి, 16,000 మంది స్త్రీలను దాటి హింసించినట్టు అయితే అప్పుడు నరకాసుడిని చంపండి, అంతవరకు వాడిని చంపొద్దు అని కోరిందట విష్ణువుని. తదాస్తు అన్నాడంటే శ్రీకృష్ణుడు. భూదేవి ఏమో వైష్ణవాస్త్రాన్ని కూడా కోరిందట. అప్పుడు విష్ణువు తన వైష్ణవాస్త్రాన్ని భూదేవికి ఇచ్చారట. అయితే భూదేవి ఆ అస్త్రం నరకాసుడికి ఇచ్చింది. ఈ వైష్ణవాస్త్రం ఎవరి మీద వేస్తే వారిని చంపేస్తుంది, అది ఎవరూ భరించలేరు, ఒక్క విష్ణువు తప్ప. దానివల్ల నా వైష్ణవాస్త్రం నా దగ్గర ఉంది, దీనికి తిరుగులేదు అని చెప్పేసి దుర్మార్గుడు ఇంకా లోకాలన్నీ పట్టి పీడించడం మొదలుపెట్టాడంట. యజ్ఞాలను పాడు చేయడము, అతిథి చెవి కుండలాలు ఎవరి దగ్గర ఉంటే వారికి చావు ఉండదు అని ఎవరు చెప్పింది విని ఒకరోజు దేవలోకం మీద దండయాత్రకు వెళ్ళి అతిథి చెవులకున్న కుండలాలను కూడా బలంగా పీకి పారేశాడంట. దాంతో చెవులకు ఉన్న కన్నాలతో సహితంగా కుండలాలు ఊడి కిందకి వచ్చాయట. దాంతో చెవులకున్న కన్నాలతో సైతం కుండలాలు ఊడి కిందకు వచ్చాయట. దేవమాతని అతిథని బలాత్కారంగా చెవులు పట్టుకొని ఆ కుండలాలు లాగేశాడు. చెవులకు ఉన్నటువంటి కుండలాన్ని లేకపోతే దుద్దుల్ని ఆ కాడల్ని లాగేస్తే చెవికున్న రంధ్రాలు తెగి కిందకు వచ్చేసాయి. నెత్తురు కారిపోయిందట. అంతటి దుర్మార్గుడు వాడు. అతిథి చెవి కుండలాలు అపహరించాడు. వరుణుడి దగ్గర ఒక గొప్ప గొడుగు ఉండేది. ఆ గొడుగును ఇంద్రుని దగ్గర ఉన్న సింహాసనాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇలా ఎవరి దగ్గర ఏ వస్తువు ఉంటే అది తీసుకొని వెళ్ళిపోయేవాడంట. ఆ తర్వాత క్రమంగా దేవతలందరూ వాడికి జడిసి దండం పెట్టి వాడు ఏది అడిగితే అది ఇచ్చేయడం మొదలుపెట్టారట. ఈలోపు యుగాలు గడిచాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరంలో ప్రవేశించాడట. ఆనాటికి వాడు 16,000 మందికి ఒక కన్యం తక్కువగా అనగా 15,999 మందిని చేసార్లు పెట్టాడంట. అప్పుడు నరకాసురుడు పరిపాలించిన ప్రాంతాన్ని ఇప్పుడు గౌహతి అని పిలుస్తామంట. అస్సాంలో ఉందట ఈ గౌహతి. రాకంటే తూర్పు దిక్కున జ్యోతిషాస్త్రానికి సంబంధించిన నవగ్రహాలకు ఆలయాన్ని కట్టి ఆలయాన్ని పూజించేవాడట నరకాసురుడు. అందుకని ప్రాగ్జ్యోతిషపురము అయిందట. సో ఇప్పటికి కూడా బ్రహ్మపుత్ర నది తీరంలో నవగ్రహాలు శివలింగ రూపంలో ఉంటాయట. వాటిని పూజించిన వారికి సకల గ్రహ దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయంట. ఇది చాలా గొప్ప స్థలం అంటున్నారు. అలాంటి స్థలంలో ఒక్కరోజైనా సరే నిద్రించాలని శాస్త్రం చెప్తుందంట. ఈ నవగ్రహాలని భక్తితో పూజించినంత కాలము నరకునికి ప్రాణభయం ఉండదని, గ్రహాలను పూజించకపోతే మాత్రం వాడికి మృత్యువు వస్తుందని ఒకప్పుడు భూదేవి చెప్పిందంట. అందుకే నరకుడు రోజు ఆ నవగ్రహాలను పూజిస్తూ ఉండేవాడు. ఎవరైనా వాడి నగరం మీదకి దండయాత్రకు వస్తే ఈ నవగ్రహాల్ని పూజించిన తర్వాత అప్పుడు అతను యుద్ధానికి వెళ్ళి వాళ్ళని చంపేస్తూ ఉండేవాడంట. ఈ విధంగా అప్రతిహతంగా వాడి రాజ్యం సాగిపోతుందంట. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించారట. ఇక ద్వారకా నగరంలో ఉన్న పరమ సుందరీమణిని ఇంకో అమ్మాయిని కూడా తీసుకుని వచ్చాడంట అతను. అక్కడికి 16,000 మంది అయిపోయారు. ఇక సరిపోక ఇంకో 100 మందిని అంటే 16,100 మందిని అపహరించాడు వాడు. మొత్తం 16,000 మీద శతము. ఈ స్త్రీలందరినీ చెరసాల్లో పెట్టి నానా హింసలకి గురి చేశాడంట. వారిని మానభంగం చేశాడంట. కొంతమందిని లొగ్గుతారా లేదా అని ఏడిపించాడంట. వాళ్ళంతా దిక్కులేక కృష్ణ 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 రక్షించు 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 అని మొరపెడుతూ ఉన్నారంట. అంతమంది ఆడవాళ్ళని ఏడిపించిన దుర్మార్గుడు వాడు. వారందరూ ఉసురు పోసుకున్నాడు. స్త్రీని ఇష్టం లేనప్పుడు బలత్కరించడం మహాపాపం అని శాస్త్రం కదా. వాడు పరమ క్రూరుడు. భూదేవి పుత్రుడు అయి ఉండి కూడా ఇంత పాపం చేశాడట. అప్పుడు స్త్రీలందరూ చెరసాల్లో కూర్చుని కృష్ణ కృష్ణ పాహి పాహి అంటూ ఏడవసాగారంట. అలా ఉండగా ఇంద్రుడు కూడా ఒక రోజున శ్రీకృష్ణ దగ్గరికి వచ్చి అతిథి కుండలాలు వర్ణుడి గొడుగు అపహరించాడంట. నా సింహాసనము ఆడవాళ్ళని అపహరించాడు. ఒక్కటి కాదు, వాడు చేస్తున్న దుండగాలు, వాడిని సంహరించి రక్షించు అని ఇంద్రుడు మరిపెట్టుకున్నాడంట. ఆ సమయంలో నారదాదులందరూ వచ్చారంట. ఋషులు వచ్చి యజ్ఞాలు పాడు చేస్తున్న దుర్మార్గుడిని సంహరించమని ప్రార్థించాడంట. పాండురాజు మహావీరుడు కదా. ఇంతటి పాండురాజు ఆ రోజుల్లో నరకాసుడిని ఎందుకు సంహరించలేదు అని శ్రీకృష్ణుడు అడిగాడు. పాండురాజు ఎవరి చేతిలో చావడు, అందుకని
పాండురాజు ఒకసారి నరకాసుడి మీద దండయాత్రకు వెళితే నరకాసుడు అతనితో యుద్ధం చేసి నీ వంటి వీరుణ్ణి ఎక్కడా చూడలేదు, కాబట్టి మన ఇద్దరికి మధ్యలో స్నేహం ఉండాలి ఈ రోజు నుంచి అని అన్నాడట. ఒక్క పాండురాజుతోటే స్నేహం చేసుకున్నాడట నరకాసుడు. సో నరకాసుడిని పాండురాజు తీవ్రంగా కొట్టాడు. పాండురాజుని వాడు ఏమీ చేయలేకపోయాడు. అందుకే నరకాసుడికి పాండురాజుకి అంత స్నేహం. పాండవులు సామాన్యులు కారు. వాళ్ళ నాన్నగారే బ్రతికి ఉంటే అసలు ఆ కష్టాలు వచ్చేవి కాదు. అంతటి వీరుడట పాండురాజు. యావత్ ప్రపంచాన్ని జయించి సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసిన వాడంట ఆయన. రాజ్యం అంతా అయింది, కానీ శాపవశాత్తు పాండురాజు మరణించాడు. పిల్లలేమో లిక్కు లేకుండా పోయారు. అదృష్టం పాండవులు పరమాత్మను పట్టుకున్నారు. ఎవరిని పట్టుకోవాలో అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణుని పట్టుకున్నారు. వాడి జీవితం తరించిపోయింది. భగవంతుడు కష్టంలో సుఖమిస్తాడు. దిక్కు లేక తిండి లేక అలమటించిపోతున్న కష్టాల పాలైపోయినప్పుడు భగవంతుడు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. అందుకే ధర్మరాజు ఇలా అన్నాడంట, శ్రీకృష్ణ, మా నాన్నగారు మరణిస్తూ మాకు దిక్కు నిన్ను అప్పగించి నిన్ను చూపించి మరణించారు. మా తండ్రి మమ్మల్ని రక్షించడానికి నిన్ను మాకు కాపలాగా పెట్టారు. ఎంత అందమైన మాట ఇది. ఆపదల నుండి బయటపడి ఏది శుభమో అది మాకు చేకూర్చి పెట్టడానికి ఈ జన్మలో మా తండ్రి పాండు మహారాజు నిన్ను మాకిచ్చి వెళ్ళిపోయాడు. ఆ పాండురాజు నరకాసుడిని ఎందుకు సంహరించలేదని ఏమీ ఎరగనట్టుగా శ్రీకృష్ణుడు అడిగితే పాండురాజు కాళ్ళు పట్టుకుని నరకుడు స్నేహం చేసుకున్నాడట. పాండురాజు గారి ఎవరినైనా స్నేహం చేసుకుంటే వాడిని ఏమి చేయడు కదా. ఆ పాండురాజు గారితో నరకుడు వాడి కొడుకు భగదత్తుడు స్నేహం చేసుకున్నారంట. తక్కిన వాళ్ళందరినీ వాడు చావగొట్టి చెవులు మూసాడంట. అయితే సరే, నేను వాడితో యుద్ధానికి వెళ్తానన్నాడంట శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుని పిలిచాడంట. సత్యభామ కూడా వస్తానందట. ఇద్దరు మహావేగంగా బయలుదేరారంట. ప్రాగ్జ్యోతిషపురానికి చేరారంట. ఆ చుట్టూత 5 దుర్గాలు ఉన్నాయంట. జలదుర్గం అనే పేరుతో నీళ్లలో ఒక కోట ఉండేది. దాన్ని చీల్చి చెండాడేశాడంట శ్రీకృష్ణుడు. నెక్స్ట్ అగ్నిదుర్గం ఉందట. భగభగమని మంటలతో ఆ మంటలను ఆర్పేశాడంట. పెద్ద ఎత్తైన కొండ మీద ఒక దుర్గం ఉండేది. దాన్ని గిరిదుర్గం అంటారట. దాన్ని కూడా భస్మం చేశారట. ఆ విధంగా జలదుర్గము, గిరిదుర్గము, భూదుర్గము, అగ్నిదుర్గం వీటన్నింటినీ నాశనం చేశారట. ఆఖరిగా శస్త్రదుర్గము, ఆఖరిన శస్త్రదుర్గం అని ఉందట. అంటే నరకాసురుడు నివసించేటటువంటి కోట అనమాట. దాని చుట్టూ భయంకరమైన ఆయుధాలు పెట్టున్నారట. ఆ ఆయుధాలను దాటుకుని ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరంట. అందులో కొన్ని ఆయుధాలేమో ఇటు అటు రంపాల్లా తిరుగుతూ ఉంటాయంట. ఎవరైనా అడుగు పెడితే వారి ముక్కులు చెవులన్నీ కోసి పారేస్తాయంట. అలాంటి వాటిని చక్రంతో నరికి పారేసి శ్రీకృష్ణుడు ఆ నగరంలోకి అడుగుపెట్టాడంట. ఘోరమైన యుద్ధం జరిగిందంట. మురాసురుని సంహరించాడంట. కాబట్టి అప్పటి నుండి శ్రీకృష్ణుని మురారి అంటారట. మొత్తం అందరినీ చంపి చిట్ట చివరికి చక్రం విడిచిపెట్టి నరకాసుడిని సంహరించాడంట. కాసేపు సత్యభామ కూడా యుద్ధం చేసిందంట. అప్పుడు నరకాసుడు ఇలా అన్నాడంట, ఆడవారి చేత యుద్ధం చేయించి వెనక దాక్కుంటావా? సిగ్గు లేకుండా మగవాళ్ళ జోలికి వెళ్తారు తప్ప మా రాక్షసులు ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు మగవాళ్ళ పాలట మగవాళ్ళు అని పెద్ద గొప్పగా ప్రగల్భాలు పలికితే అప్పుడు శ్రీకృష్ణుడు, ఓరి నరక, సత్యభామ సరదా పడినందువల్ల యుద్ధం చేయించాను, ఇప్పుడు కాసుకోరా అని చక్రంతో వాడి తలని నరికేశారంట. ఆ తల కింద ఉన్న నీళ్లలో పడిపోయిందట. ఆ నీళ్లలో పడిపోతున్నప్పుడు వాడు ఒక ఏడుపు ఏడ్చాడట. అమ్మ భూదేవి, వరాహ అవతారంలో నేను శ్రీకృష్ణుడి భార్యని అని నీవెన్నోసార్లు చెప్పేదానివి. అంటే నీవు ఆయన భార్యవి, నేను ఆయన కొడుకుని. కనీసం కొడుకు ముఖం చూడకపోయినా పెళ్ళాం అయినా నీ ముఖం చూసైనా తండ్రి నన్ను చంపకుండా రక్షించలేదు. భార్య మీద కూడా అభిమానం లేకుండా అయిపోయాడేంటి ఈ తండ్రి అని భూదేవిని ఆక్షేపిస్తున్నట్లుగా పెద్ద శబ్దంతో రణరంగంలో వాడి తలపడి ఆ పక్కన ఉన్న చెరువులోకి దొల్లిపోయాడంట. వాడు చావగానే భూదేవి వచ్చి శ్రీకృష్ణుని ప్రార్థించి ఆ నరకాసుడి కొడుకు భగవద్గీత తీసుకొచ్చి వీడిని మనవడు రక్షించు, ఆ వైష్ణవాస్త్రాన్ని ఇవ్వమని వాడికి ఇప్పించి ఆ తర్వాత స్త్రీలందరూ చెరసాల్లో ఉండే వాళ్ళని చూపించింది. శ్రీకృష్ణుడు ఆ చెరసాల్లో ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము 16,100 మంది ఉన్నాము. మమ్మల్ని దుర్మార్గుడు చెరసాల్లో పెట్టి నానా హింసలు పెట్టాడు, మానభంగం చేసి హింసించాడు. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు రానివ్వరు, పెళ్ళిళ్ళు అవ్వవు మాకు. నీవు అర్థత్రాణపరాయణుడివి కదా, మమ్మల్ని రక్షించనగా అప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఒక గౌరవ స్థానాన్ని కల్పించడం కోసమని పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఒకేసారి 16,100 మండపాలు ఏర్పాటు చేసి అన్ని చోట్ల 16,100 రూపాలతో ఒకేసారి తాళి కట్టాడంట. ఒకేసారి ఒకే ముహూర్తంలో అనేక రూపాలతో ఇంతమందికి తాళి కట్టాడు. కేవలం వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసం మాత్రమే, వారికి బయట గౌరవ స్థానాన్ని కల్పించడం కోసమును. నరకాసుడు ఇంతమందిని ఏడిపించడం వల్ల వాడు నరకలోకానికి పోయాడంట. నరకలోకం స్వయంగా వాడికి అన్నయ్యే కదా.
అన్నగారి లోకానికి పోయి యమధర్మరాజుగా శిక్షిస్తూ ఉంటే గిజగిజలాడిపోతూ కొట్టుకొని చచ్చిపోయాడంట. నానాయాతనలు పడిపోయాడట. వాడు శ్రీకృష్ణుని చేతిలో మరణించిన వాడు చేసిన స్త్రీ హత్యలు, హింస, అతిథి యొక్క కుండలాలు అపహరించడం వంటి పాపాలు వాడిని పట్టి పీడించాయి. అప్పుడు వాడు నరకంలో నానాయాతన పడిపోయి కుంభీపాక నరకంలో వేగిపోతూ వణికిపోయి అసిపత్ర వనంలో కత్తుల్లాంటి ఆకులతో తన్ని కోసేస్తూ ఉండగా అమ్మ అమ్మ భూదేవి రక్షించు అని మొరపెట్టాడంట. అప్పుడు భూదేవి మళ్ళీ శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చిందంట. స్వామి, ఎంత చెడ్డ, వాడు నా కొడుకు కదా, వాడు నరకంలో నానాయాతనలు పడుతున్నాడు, నరకం నుండి వాడిని రక్షించండి అని ప్రార్థించిందంట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆవు పాదాల కింద ఉన్న ధూళి తీసుకొని నరకంలో ఉన్న నరకాసుడి మీద వేస్తే వాడికి పాప విముక్తి అవుతుంది, వాడు స్వర్గానికి పోతాడని చెప్పారట. అప్పుడు భూదేవి బృందావనానికి వెళ్ళింది. శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వచ్చిన బృందావనంలో శ్రీకృష్ణుడి యొక్క చిన్ననాటి మిత్రులు కొందరు అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ గోవుల్ని మేపుతున్నారట. వాళ్ళు గోవుల్ని మేపుతూ ఉండగా ఆవుల కాలి గిట్టల నుండి రేకిని ఎర్రని ధూళిని తీసుకొని వెళ్ళి నరకలోకంలో ఉన్న నరకాసుడి యొక్క యాతనా శరీరం మీద జల్లిందంట. నరకుడు ఒక యాతనా శరీరంలో ప్రవేశించి శిక్షలు అనుభవిస్తున్నాడు. మహాపాపాత్ముల్ని శిక్షించడానికి పరమాత్మ మనం మన్నించగానే మన ప్రాణం ఒక శరీరంలో ప్రవేశపెడతాడు. ఆ శరీరాన్ని యాతనా శరీరం అంటారు కదా. మనం చేసిన పాపాలు, శిక్షలు ఈ యాతనా శరీరంలోనే ప్రవేశించి అనుభవిస్తూ ఉంటాయట. అదే పుణ్యాలు చేస్తే అందమైన దివ్య శరీరంతో స్వర్గానికి వెళ్తామంట. ఇంకా మంచి పనులు చేస్తే అంటే పురాణ శ్రవణం వంటివి అప్పుడు వైకుంఠ శరీరంలో ప్రవేశించి వైకుంఠం వెళ్తామంట. కాబట్టి ఏం కావాలో ఏం చేయాలో అనేది మన చేతుల్లోనే ఉంది అని అంటున్నారు. ఈ దుర్మార్గుడు యమలోకంలో యాతన శరీరంలో పడినాన యాతనలు పడుతున్నాడు. ఈ గూధూళికి భూదేవి నరకాసుడి శరీరం మీద వేయగానే వాడు వెంటనే దివ్య శరీరాన్ని ధరించి, అమ్మ, నాకు నరకం నుంచి విముక్తి కలిగించావు, నేను స్వర్గానికి పోతున్నాను, నాకు మహోపకారం చేసిన నీకు తండ్రి గారైన శ్రీకృష్ణుడికి నమస్కారాలు, ఇంతకీ నా పాపాల నుండి ఎలా విముక్తి పొందానో అని అడిగాడంట. నీ చేత వాయువ్య స్నానం చేయించాను, అందువల్లనే నువ్వు పాపం నుండి విముక్తి పొందావు అని భూదేవి సమాధానం చెప్పారట. అనగా వాయువ్య స్నానం అంటే ఏంటి తల్లి అని అడిగాడట నరకాసురుడు. ఆవులు నడుస్తున్నప్పుడు వాటి కాలి గిట్టల నుండి రేగే ధూళి చాలా పవిత్రమైంది. ఆ ధూళి ఒంటి మీద పడేసుకున్న వారు వాయువ్య స్నానం అనే స్నానం చేసిన వారు అవుతారట. అటువంటి వారికి నరకం ఉండదు, రోగాలు ఉండవు అని అన్నారట భూదేవి. అప్పటి నుంచి వాయువ్య స్నానం బాగా ప్రసిద్ధికెక్కింది. మనం కూడా ఈ పని చేయాలి. ఆవుల దగ్గరికి వెళ్ళి ఆవులు అటూ ఇటూ నడుస్తున్నప్పుడు కాలిగిట్టల నుండి వచ్చిన ఆ ధూళి తీసుకొని ఆ ధూళి ఒంటికి పూసుకోవాలి. బాగా ఆవులున్న చోటుకి వెళ్ళగలిగితే మరీ లాభము. గోధూళి ఒంటికి పూసుకున్నటువంటి పుణ్యాత్ములు నరకానికి వెళ్ళరు. దీనికి వాయువ స్నానమని పేరు. అత్యద్భుతమైన దీని గురించి చెబుతూ గరుడ పురాణము 50వ అధ్యాయంలో ఉత్తమ స్నానము అన్నారు. ఆవులు ఎంత గొప్పవో ఆలోచించండి. శ్రీకృష్ణుడు చాలాసార్లు చెప్తాడు, ఆవుల కాలిగిట్టల నుండి వచ్చే ధూళికి ఎందుకు అంత శక్తి వచ్చింది అంటే ఆవుల్లో మేమందరం ఉంటాము అన్నాడు. ఆవు శరీరం అంతా త్రిమూర్తులు దేవతలతో నిండి ఉంటుందంట. ఆవు పేడలో యమునా నది ఉంది, అందుకే గోమయం అంటే యమునా నది. ఎప్పుడైనా యమునా నదిలో స్నానం చేయాలనుకుంటే ఒంటికి ఆవు పేడ పూసుకొని కాసేపు అయ్యాక స్నానం చేస్తే యమునా నదిలో స్నానం చేసిన పవిత్ర ఫలితం వస్తుందట. ఎందుకంటే అందరం పదే పదే యమునా నదికి వెళ్ళలేం కదా. ఆవు పేడయే యమునా నది అంటున్నారు. గోమూత్రము నర్మదా నది అట. కాబట్టి నర్మదా నది స్నాన మహాఫలితం దక్కాలనుకున్న వారు ఒంటికి కొంచెం గోమూత్రాన్ని పూసుకొని అనంతరం స్నానం చేస్తే నిరంతర నర్మదా స్నాన మహాఫలితం పొందుతారట. ఆవు పాలు గంగా నదితో సమానమంట. అందువలన ఆవు పాలు కొంచెం ఒంటికి తగిలించుకొని అప్పుడు స్నానం చేస్తే గంగా నది స్నాన ఫలితం వస్తుందంట. ఈ మూడింటిని కలిపి అంటే ఆవు పేడ, మూత్రము, ఆవు పాలు ఒంటికి పూసుకున్న తర్వాత స్నానం చేస్తే అటువంటి వారు ఒకేసారి గంగా, యమున, నర్మదా సంగమ స్నానం చేసిన మహాఫలితాన్ని పొందుతారట. ఈ 3 నదులు పొరపాటును కూడా సంగమించవు. అందుకే ఆవు కంటే గొప్ప పవిత్రమైన వస్తువు కూడా లేదంటున్నారు. గవామంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ. ఆవు శరీరంలో 14 లోకాలుంటాయట. ఆవు గొప్పతనం గురించి పురాణాలు చెప్పాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పారు. సకల దేవతలు చెప్పారు. రామాయణం చెప్పింది. ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు సమస్తము గోవు యొక్క గొప్పతనం గురించి ఎడతెరిపి లేకుండా వర్ణించాయి.
అటువంటి గోవు కాలిగిట్టల నుండి వచ్చే ధూళి పరమ పవిత్రమైందట. దాన్ని ఒంటికి పోసుకోవడము వాయువ్య స్నానం అని పిలువబడుతుంది. మన శరీరంపై ఆవు కాలిగిట్టల ధూళి పడటంతోనే మన పాపాలన్నీ తుఫాను గాలి కొట్టుకుని పోతున్నట్లు గడ్డి పరకల్లాగా కొట్టుకుని పోతాయట. అమ్మవారి నామాల్లో దౌర్భాగ్యతూల వాతూల అని ఒక నామం ఉంది కదా. అందులో దౌర్భాగ్యతూల వాతూల అంటే అర్థము మన దౌర్భాగ్యాలు అంటే మన దారిద్రాలు, మన కష్టాలు. తూల దూది అట. మన కష్టాలు అన్నీ దూది, గాలి రాగానే దూది కొట్టుకుని పోతుంది. అలాగే మన కష్టాలు కూడా అమ్మ అనే వాతూలం వల్ల కొట్టుకుని పోతాయట. వాతూల అంటే సుడిగాలి, పెద్ద ప్రపంచనము, గొప్ప గాలి. పెద్ద సుడిగాలి రాగానే దూది ఎగిరిపోయినట్లుగా మన దౌర్భాగ్యాలన్నీ ఎగిరిపోతాయంట. కనుక దౌర్భాగ్యాలు అనే దూదిని ఎగరగొట్టే సుడిగాలి అమ్మ అని అంటున్నారు. వాయువ్య స్నానం కూడా అటువంటిదేనంట. అందుకే వాయువ్య స్నానం ఉత్తమ స్నానం అని, పాప విమోచక స్నానం అని ప్రసిద్ధికెక్కిందంటున్నారు. మిగిలిన స్నానం గురించిన విషయాలు తర్వాత వీడియోలో విందాము.